ప్రకృతి వ్యవసాయంలో 18 ఏళ్ల అనుభవం. సేంద్రియ పద్ధతిలో పండించిన ఆర్గానిక్ బియ్యం, మచిలీపట్నం సన్న బియ్యం, 1 సంవత్సరం పాత బియ్యం, 25 కేజీల బస్తా కేవలం 1750 రూపాయలు మాత్రమే. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7908679140. సార్, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఒక యాక్ట్ ఏదైతే ఏపీ ల్యాండ్ యాక్ట్ అనేది తీసుకొచ్చింది కదా సార్, ఏంటి సార్ అసలు ఇది? ప్రజల ఆస్తి హక్కుకు భంగం కలిగించే ప్రజా వ్యతిరేక చట్టము. అదే చట్టం అంటే ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల యాజమాన్య చట్టం 2022 తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఆంధ్రప్రదేశ్ భూ హక్కుల యాజమాన్య చట్టం 2022 31/10/2023 చట్టం చేసి అమల్లోకి తెస్తూ జీవో నెంబర్ 512 జారీ చేశారు. ఈ చట్టం ద్వారా పేదలు, బడుగు, బలహీన వర్గాలకు విరుద్ధంగా ఈ భూ హక్కుల చట్టం ఉంది. ఈ భూ హక్కుల యాజమాన్య విషయంలో సమూలమైన మార్పులు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పులను కూడా పరిగణలో తీసుకోకుండా స్థిర న్యాయ నిబంధనలకు విరుద్ధంగా స్వతంత్ర ప్రతిపత్తిగా న్యాయ వ్యవస్థ యొక్క అధికారాల్లో జోక్యం చేసుకుంటూ భూమి హక్కులు నిర్ధారించే అధికారిని ఎటువంటి న్యాయ పరిజ్ఞానం లేని రెవెన్యూ అధికారులు అప్పగిస్తూ భూ హక్కుల ప్రాధికార సంస్థను ఏర్పాటు చేయడం భారత రాజ్యాంగానికి విరుద్ధం. నిన్న భూ హక్కుల ప్రాధికార సంస్థ ల్యాండ్ టైటిలింగ్ అథారిటీని ఏర్పాటు చేశారు, ఒక జీవో ఇచ్చారు. దాంట్లో ఎటువంటి జ్యుడిషియల్ నెంబర్ అనే ఆయన కూడా లేరు. ఇది భారత రాజ్యాంగానికి విరుద్ధం. సమాజంలో సంక్షోభం తలెత్తడం సర్దిద్దే మేధావర్గంగా రాష్ట్రంలో ఘనమైన ఎటువంటి ఇబ్బందులు వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఎక్కడికి వెళ్తాం? మనం జ్యుడిషియరీకి వెళ్తాం. ఆ జ్యుడిషియరీని కూడా ఎటువంటి ప్రవేశం లేకుండా జ్యుడిషియరీలోనే రిటైర్డ్ జ్యుడిషియల్ ఆఫీసర్ను కూడా ఎటువంటి లేకుండా ఓన్లీ రెవెన్యూ అథారిటీస్తోనే ఈ అథారిటీని కూడా ఏర్పాటు చేశారు. గతంలో ప్రాథమిక హక్కుగా ఉన్న ఆస్తి హక్కు 44వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగ హక్కు ఆర్టికల్ 300A చేర్చారు. భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. అనేక మంది ప్రజలు తన జీవనోపాధి ప్రత్యక్షం కానీ పరోక్షం కానీ భూమిపై ఆధారపడ్డారు. భూ యజమాని హక్కులను పరిరక్షించేందుకు ఆల్రెడీ సెంట్రల్ యాక్ట్లు కొన్ని వచ్చినాయి. సెంట్రల్ యాక్ట్లు, స్టేట్ యాక్ట్లు. దాంట్లో ఏమిటి? ఆస్తి బదలాయింపు చట్టము, రిజిస్ట్రేషన్ చట్టము, భారతీయ స్టాంప్ చట్టము, కాల పరిమితి చట్టం, లిమిటేషన్ యాక్ట్, ఈజ్మెంట్ యాక్ట్, ఆంధ్రప్రదేశ్ భూ కేటాయింపు చట్టము, ఏనాం రద్దు చట్టము, పట్టాదారు పాస్బుక్ చట్టము, సర్వే మరియు హద్దుల చట్టం లాంటి చట్టాలు ప్రజల ఆస్తి హక్కులుగా కాపాడుకుంటున్నారు. ప్రజలకు భూ వివాదాలు ఏర్పడినప్పుడు ప్రజల మధ్య ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు అనుకోండి, ఆయనకి ఇంకో భూ వివాదం ఏర్పడినప్పుడు సివిల్ కోర్టు ద్వారా సమస్య పరిష్కరించుకుంటున్నారు ఇప్పటి వరకు. వీటికి అప్పీళ్లు కూడా కోర్టు పరిధిలో ఉంటాయి. వన్స్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో అయిపోయింది అనుకోండి, తర్వాత సీనియర్ సివిల్ జడ్జి కోర్టు, అదొకటి డిస్ట్రిక్ట్ కోర్టు, అట్లా వెళ్తారు. కానీ ఓన్లీ మ్యూటేషన్ మాత్రమే రెవెన్యూ అధికారుల చేతిలో ఉంటాయి. సమ్ అడంగలు కానీ ఈ జడ్జి కోర్టు అంతా వాళ్ళ చేతిలో ఉంటుంది. రిజిస్ట్రేషన్కి ప్రత్యేక విభాగం ఉంది. రిజిస్ట్రేషన్ వాటి కింద రిజిస్టార్. సర్వే రెవెన్యూ మున్సిపల్ అధికారుల ఆధ్వర్యంలో జరుగుతుంది. సర్వే వచ్చి సిటీస్లో వచ్చే తల్లికే మున్సిపల్ అధికారులు, బయట తల్లికేమో రెవెన్యూ అధికారుల పరిధిలో జరుగుతుంది. వీటన్నిటిని పక్కన పెట్టేసి కొత్త చట్టంలో సంపూర్ణ అధికారాలు రెవెన్యూ అధికారులు సంక్రమించడం అపెక్స్ కోర్టు అనేటువంటి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులకు మరియు భారత రాజ్యాంగం మరియు వివిధ కేంద్ర చట్టాల్లో ఉన్న నిబంధనలకు విరుద్ధం. ఇప్పుడు ఈ కొత్త చట్టంలో భారతీయ స్టాంప్ యాక్ట్, సర్వే అండ్ హద్దుల చట్టము, పట్టాదారు పాస్బుక్ చట్టము, లిమిటేషన్ చట్టము మొదలగు చట్టాల్లో ఉన్న ప్రొవిజన్స్ని మార్పు చేస్తూ షెడ్యూల్ రూపొందించారు. వన్స్ సెంట్రల్ యాక్ట్ అనేటువంటి ఇండియన్ స్టాంప్ యాక్ట్ ఉన్నాయి, వాటిని మార్పు చేసే అధికారం ఈయనకి లేదు, ఏ శాసనసభకు లేదు. ఆల్రెడీ సెంట్రల్ యాక్ట్, ఇప్పుడు సెంట్రల్ యాక్టే ప్రివేల్ అవుద్ది, కానీ స్టేట్ యాక్ట్ అది మార్పు చేస్తానికి లేదు. ఇప్పటికే రెవెన్యూ అధికారులు చేస్తున్న నిర్లక్ష్యాలు, తప్పిదాల వలన పేద, బడుగు, బలహీన వర్గాలైనటువంటి చిన్న సన్నకారు రైతులు మరియు మధ్యతరగతి ప్రజలు వారి భూమిపై హక్కును కోల్పోయి న్యాయం కోసం కోర్టుకు వెళ్తున్నారు. మళ్ళీ అదే రెవెన్యూ అధికారుల చేతికే ప్రజల భూమిలో శాస్త్ర భూమి యాజమాన్యకు నిర్ణయించే అధికారం ఇవ్వడం వల్ల వారి ఆర్డర్స్ మీద కోర్టుకు వెళ్లేందుకు అవకాశం కల్పించుకోవడం కూడా ప్రజల రాజ్యాంగంలో హక్కులు కాలు రాయడమే. సెక్షన్ 38లో క్లియర్గా చెప్పారు. వాళ్ళు ఏమని చెప్పారు? వాళ్ళు పెట్టినటువంటి చూడండి, సెక్షన్ 38లో క్లియర్గా రాశారు, సివిల్ న్యాయస్థానం అధికార పరిధికి అడ్డంకి. సివిల్ న్యాయస్థానం అధికార పడ్డంకి. వాళ్ళు చేసే ఏ పని కూడా సివిల్ న్యాయస్థానంలో క్వశ్చన్ చేస్తానికి లేదు.
ఓకే. సెక్షన్ 38 ఇట్ ఈస్ వెరీ క్లియర్. మళ్ళీ ఈ చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూమి ఉన్న వాళ్ళు రెవెన్యూ అధికారి హక్కుల రిజిస్ట్రేషన్ ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ వద్ద వెళ్ళి స్వచ్ఛందంగా వారి భూమి వివరాలు నమోదు చేసుకోవాలంటారు. దానివల్ల రాజ్యాంగం కల్పిన వ్యక్తిగత గోప్యత ఆర్టికల్ 21 ఇట్ ఈస్ వెరీ క్లియర్. వ్యక్తిగత గోప్యత ఇవన్నీ వ్యక్తిగత గోప్యత ప్రశ్నార్థకం అవుతుంది. ప్రజల ఆస్తి సమాచారం మొత్తం ఇతరుల చేతికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. ఏ కారణం చేత ఆస్తి వ్యవహారాలు నమోదు చేసే పక్షంలో సదరు సమాచారం సరైనది కాదని అధికారులు భావిస్తే అట్టి భూ యజమానికి 6 నెలల జైలు శిక్ష 50,000 జరిమానా విధించే అవకాశం ఉంది. సపోజ్ ఇప్పుడు ఇక్కడ ల్యాండ్ అనేది కొంటాం, ల్యాండ్ వాళ్ళని రిజిస్ట్రేషన్ చేయించుకుంటా, రిజిస్ట్రేషన్ చేయించుకో మా బాబు అమెరికాలో ఉంటారు, నేను అమెరికా అత్యవసర పని ఇవాళ నేను ల్యాండ్ కొనుక్కున్నా, ల్యాండ్ కొనుక్కున్న తర్వాత నెక్స్ట్ రోజు మా బాబు అక్కడ పరిస్థితి బాగోపోతే నేను అమెరికా వెళ్తా, అమెరికా వెళ్తే అక్కడ ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అక్కడ ఉండిపోవాల్సి వస్తుంది. ఉండిపోవాల్సి వచ్చినప్పుడు ఇక్కడ ఈ భూమి మీద నీకు హక్కు లేదు, నువ్వు జరిమానా 50,000 శిక్ష విధించాలంటే అది ఎంతవరకు న్యాయము? ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఎంతవరకు న్యాయం? అది అంటే డబ్బులు కట్టేసి రిజిస్ట్రేషన్ అవ్వకుండా మీరు వేరే ఊరు వెళ్ళారు, రిజిస్ట్రేషన్ చేపించేసుకున్నా. సపోజ్ ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ చేపించేసుకున్నా, రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఇక్కడ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఈ ల్యాండ్ టైటిలింగ్ అథారిటీ దగ్గర నమోదు చేయించుకోవాలి. ఆ నమోదు చేయించుకోకుండా గొప్ప నేను అమెరికా వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఒక 2.5 సంవత్సరాలకు వచ్చా. ఇక్కడ ఏం చెబుతున్నారు, 2 సంవత్సరాల వరకు ఎవరైతే నమోదు చేస్తారో వాళ్ళే అదే ప్రూఫ్ అని చెబుతున్నారు. అది విరుద్ధం. ఒకవేళ చేసుకోని పక్షంలో సదరు సమాచారం సరైనది కానీ అధికారులు భావిస్తే ఆ భూ యజమానికి 6 నెలలు జైలు లేకపోతే 50,000 జరిమానా అని యాక్ట్లో క్లియర్గా పెట్టారు. కేవలం ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ, పన్నుల వసూలు మాత్రం విధిగా ఉండే రెవెన్యూ వ్యవస్థకు ప్రజల స్థిరాస్తుల హక్కులు నిర్ధారించే అధికారాలు ఇవ్వడం వలన రాజకీయ నాయకులు అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి ప్రజల ఆస్తి హక్కును హరించే విధంగా ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది వేరే రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉందా సార్ ఇండియాలో? ఈ నీతి ఆయోగ్ ల్యాండ్ రూల్స్ ప్రకారము నీతి ఆయోగ్ సెంట్రల్ గవర్నమెంట్ ఒక మోడల్ యాక్ట్ అనేది ఇంప్లిమెంట్ చేసింది. ఇంప్లిమెంట్ చేస్తే వాటిని అన్ని రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేసుకొని పంపించారు. ఆ ప్రపోజల్స్ వల్ల ఈ ఆంధ్రప్రదేశ్లోనే పేద ప్రజలకి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ భూ హక్కుల యాజమాన్య చట్టం 2002 జగన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. అంటే ఇప్పుడు చట్టాలు అనేవి ప్రజలను కాపాడాలి సార్. గతంలో జగన్మోహన్ రెడ్డి ఏదైతే భూ రిజిస్ట్రేషన్ సంబంధించి ఒరిజినల్ కాగితాలు మా దగ్గర ఉంటాయి, జెరాక్స్లు మాత్రం మీకు ఇస్తాము అని చెప్పి ఆయన ఒక ఇది తీసుకొచ్చారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ యాక్ట్ ఏంటి, ప్రజలు ఇంకా ఎవరిని నమ్మాలంటారు? ఈ విధంగా అయితే న్యాయం మీద ఇంకా వాళ్ళకి నమ్మకం ఎలా పెరుగుతుంది? జగన్ రెడ్డి తీసుకొచ్చిన ఏపీ ల్యాండ్ చట్టం వల్ల పేదలు బడుగు బలహీన వర్గాలకు చాలా వ్యతిరేకంగా ఉంది. ప్రజల హక్కులను హరించే విధంగా ఈ చట్టాలనే తీసుకొచ్చారు. భూమి యాజమాన్య హక్కు నిర్ణయించే హక్కుని న్యాయస్థానానికి ఉండేది, ఆ న్యాయస్థానం కాదని కొత్త వ్యవస్థనే చేతుల్లో పెట్టుకుంటున్నారు. జిల్లా కోర్టుల ప్రమేయం లేకుండా ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు జిల్లా కోర్టు ఉంటుంది. జిల్లా కోర్టులో కేసు ఓడిపోయారు అనుకోండి, ఎక్కడికి వెళ్తాము? హైకోర్టుకి వెళ్తాం. అదే కాకుండా కొత్త చట్టంలో అసలు జిల్లా కోర్టుకే ప్రమేయం లేదు, డైరెక్ట్ హైకోర్టులో రెవెన్యూ అపిలేట్ అథారిటీ అయిపోయిన తర్వాత రెవెన్యూ అథారిటీ తర్వాత హైకోర్టుకి వెళ్ళేది. హైకోర్టుకి వెళ్ళి పర్మిషన్ ఇచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళాలి. టీఆర్ఓ పర్మిషన్ అయిన తర్వాత ఇప్పుడు ఈ చట్టంలో సెక్షన్ 7 నోటిఫికేషన్ ప్రకారం రాష్ట్రంలో ప్రజలందరూ తమ స్థిరాస్తులను తప్పనిసరిగా టీఆర్ఓ దగ్గర నమోదు చేసుకోవాల్సిందే. ఆస్తి వివరాలతో పాటు ఆస్తిపై ఉన్న వివాదాలను కూడా నమోదు చేయాలి. ఇప్పుడు సపోజ్ డిస్ప్యూట్ ఉంది, ఇప్పుడు సపోజ్ ఒక ఎక్స్ అండ్ వై ఇద్దరు పర్సన్స్కి సివిల్ కోర్టులో పెండింగ్ ఉంది డిస్ప్యూట్, అది కూడా ఆయన దగ్గరే నమోదు చేయాలి అంట. అంటే వివాదాలను ఆస్తి విషయంలో కూడా వివాదాలు కొని తెచ్చుకున్నట్లు అవుద్ది. ఇప్పుడు సపోజ్ నేను నమోదు చేశాను, ఇంకో పర్సన్ వస్తాడు, ఇంకో పర్సన్ వచ్చి నాదండి ల్యాండ్ అంటాడు, అది కూడా ఎంట్రీ ఇస్తారు, అప్పుడు వివాదం వస్తుంది కదా. ప్రజలు ఉంటారు, పేద బలైన వర్గాల ప్రజలు, వృత్తి చేసిన వాళ్ళందరూ తన వృత్తి విద్యా వ్యాపారాలు మానుకొని ఈ టైటిలింగ్ ఆఫీస్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. సపోజ్ వాళ్ళు వెళ్తాడు, ఆఫీసర్ లేదంటే రేపు రండి అంటారు, ఇతను ఉద్యోగం మానుకోవాల్సి వస్తుంది కదా, అది మెయిన్ డ్రాబ్యాక్. రెండోది హక్కుల రిజిస్ట్రేషన్ అది హక్కుల రికార్డులో ఎవరి పేరు అయితే నమోదు చేస్తారో ఆ వ్యక్తి మాత్రమే ఆ భూమికి శాశ్వత హక్కుదారుడుగా ఉంటాడని చెప్పారు. సపోజ్ ఇప్పుడు నేను ల్యాండ్ కొనుక్కున్నాను, ఒక వ్యక్తి దగ్గర కొన్ని నేను అమెరికా అటు వెళ్ళాను, వేరే వాడు వచ్చి అది నాది హక్కు అంటాడు. ఈ 2 సంవత్సరాల లోపు అతనే హక్కుదాడని టైటిలింగ్ ఆఫీసర్ చెప్పేస్తున్నాడు. ఆ దాని మీద సివిల్ కోర్టుకి వెళ్ళే జూడిక్షన్ లేదంటే ఎట్లా?
సో ఇప్పుడు ఈ టీఆర్ఓ కూడా పూర్తిగా రాజకీయ నాయకుల రాజకీయ నాయకులు ఎవరైతే గవర్నమెంట్ ఉంటుందో, ఏదైతే పరిపాలించే గవర్నమెంట్ ఉంటుందో ఆ గవర్నమెంట్ ఎంఆర్ఓ చేతి, ఆ గవర్నమెంట్ యొక్క రాజకీయ నాయకులు ఎమ్మెల్యేల చేతిలో క్లియర్ గా ఉంటాడు. సో ఈ లెక్క అయితే ప్రభుత్వం మారినప్పుడల్లా ఆ 5 ఏళ్లకోసారి ఆ పొలానికి ఓనర్ కూడా మారిపోతాడు. మారిపోతాడు. ఏం యాక్చువల్ సార్ అది ఇప్పుడు ఇందులో కలెక్ట్ చేసుకోవడానికి ఏం లేదంటారు. అందుకని హైకోర్టులో రిప్యుటేషన్ ఫైల్ అయిన పిల్లు దాని మీద హైకోర్టు క్లియర్ గా కల్పించుకుంటది.